ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హుజూరాబాద్లో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ లబ్ధిదారులకు అందజేసిన మంత్రి గంగుల కమలాకర్. జగిత్యాలలో దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలో పాల్గొన్న ఎమ్మెల్సీ. దళిత బంధు ప్రతి దళిత కుటుంబానికి వర్తింపజేయాలని డిమాండ్. రేవంత్ రెడ్డి ఇంటిపై దాడిని నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా. కరీంనగర్ బస్టాండ్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం. జనగామ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం. పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇక వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్లో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పథకాలు లేవని, కేవలం సీఎం కేసీఆర్ దార్శనికతతో తెలంగాణలో మాత్రమే కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు అమలవుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సునీల్ రావు, రవీందర్ రెడ్డి, రమాదేవి, ముత్యం రాజు, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. నిరుపేద కుటుంబంలో ఉన్నా కూడా బిడ్డ పెళ్లి చేసే బాధ్యత మనది. బిడ్డ పెళ్లి చేయాలంటే ఆ తల్లికి భారంగా మార్చుకుంటుంది. ఇంటికాడ ఆస్తి ఉండదు, ఇంటికాడ భూములు ఉంటాయి, కానీ బిడ్డ పెరుగుతూ ఉంటుంది. ఎదిగిన బిడ్డ చూస్తే తల్లి బాధపడతా ఉంటుంది. అయ్యో మరి ఇంట్లో పైసలు లేవు, ఆస్తి లేదు, కానీ బిడ్డను ఒక మంచి అయ్యచేత పెట్టాలని చెప్పి తల్లి ఎప్పుడన్నా ఆశపడతా ఉంటుంది. పైసలు లేకుండా కూడా మంచి సంబంధం చూసుకుంటుంది. చూసుకున్న తర్వాత కంటకాంతలు మాట్లాడుకుంటుంది. మాట్లాడుకున్న తర్వాత దగ్గరలో చేయాలి. అన్ననో తల్లినో పోయి నానా బిడ్డ పెళ్లి పెట్టుకున్నా ఒక 50,000 చదువుకున్నా అంటే కూడా మనం చూసినాం, చదివే పరిస్థితి లేదు. అన్నను అడిగినా అన్న ఇచ్చే పరిస్థితి లేదు. తల్లిదండ్రులు అడిగినా, తోబుట్టోళ్ళు అడిగినా కూడా బిడ్డ పెళ్లి కోసం ఎవరు సాయం చేసే పరిస్థితి ఉండకపో. అప్పుడు ఏం చేస్తున్న తల్లి అప్పు చేస్తుండే, భూమి కుదబెట్టో ఇంకొన్ని అప్పు చేసుకొని ఆ బిడ్డ పెళ్లి చేసే పరిస్థితి ఉండేది. కానీ అప్పుకు అప్పై మిత్తయి ఆ భూముల ముగ్గుల పరిస్థితి గతంలో చూసాం. అంటే తెలంగాణ రాష్ట్రం రాకముందు నీ బిడ్డ పెళ్లి కోసము ఆ భూముల ముగ్గురు బిడ్డ పెళ్లి చేసుకున్న చరిత్ర మనం చూసాం. చాలా మంది కూడా బిడ్డ పెళ్లి చేసి అప్పు పాలైన అందరూ. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నా నిరుపేద తల్లి పుట్టింది నీ బిడ్డ కావచ్చు, కానీ ఆ తెలంగాణ ఆస్తి, నా తెలంగాణ ఆడబిడ్డు, తెలంగాణ ఆడపడుచు కాబట్టి నీ బిడ్డ పెళ్లికి నేనే ఇస్తా అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒక గొప్ప పథకాన్ని, కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని నీ బిడ్డ పెళ్లికి నేరుగా 1,16,000 ఇచ్చిన ఏకైక రాష్ట్రం అది తెలంగాణ రాష్ట్రం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ గొప్ప పథకము భారతదేశంలో ఎన్నో దళిత బంధు పథకం కింద ఇచ్చే 10 లక్షల రూపాయలు ఎవరి భిక్షం కాదని, అది దళితుల హక్కని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని ఏర్పాటు చేసిన దళిత గిరిజన ఆత్మ గౌరవ దండోరా సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మేడిపల్లి సత్యం మాట్లాడుతూ దళితులు, గిరిజనులు విద్యా ఉపాధి కోరుకుంటున్నారన్నారు. కానీ కేసీఆర్ అవేవి వారికి దక్కకుండా చేస్తున్నారని ఆరోపించారు. దళిత బంధు ప్రతి కుటుంబానికి వర్తింపజేయాలని అన్నారు. టీఆర్ఎస్ పార్టీని పాతాళానికి తొక్కే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. నియోజకవర్గానికి ఒక 1000 మందికి ఇస్తే ప్రతి సంవత్సరం నియోజకవర్గానికి 1000 మందికి ఇవ్వయా ఎక్కువ 1000 మంది కంటే 100 నియోజకవర్గాలు లెక్క పెట్టుకుంటే 100 ఇంటూ 1000 10,000 అయితే 10,000 ఇంటూ 10 లక్షలు 10,000 కోట్లు అయితే నిర్మాణాత్మకంగా దళిత సామాజిక వర్గాన్ని ఉపాధి రంగంలో ఏదైతుందో వారికి అందరికి ఉపాధి కల్పింపబడే విధంగా నువ్వు కార్యక్రమం రూపొందించి ఉండి ఉన్నట్లయితే ప్రతి సంవత్సరం ఒక 10,000 మందికి నియోజకవర్గానికి 1000 మంది చొప్పున 100 నియోజకవర్గాలకు ఏదైతుందో 10,000 మంది 10 లక్షల రూపాయలు కొట్టుకొని కల్పిస్తే 10,000 కోట్లు 10,000 కోట్లు అయితేనే
10 సంవత్సరాల 1,00,000 కోట్లు అయితే 10 సంవత్సరాల 1,00,000 కోట్లు అయితే 8 సంవత్సరాలు నడుస్తుంది 75,000 కోట్లు కావాలని చెప్పండి. నేను వాళ్ళతో 35,000 కోట్లు ఉన్నాయంటున్నా. వాళ్ళతో 35,000 కోట్లు నిర్మాణాత్మక నిర్వహణ ఉంటున్నట్టయితే ఇంతమంది నిరుద్యోగ యువత దళితులు ఏదైతుందో మావుడు ఇప్పుడే మాట్లాడిండే ఏదో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకుంటే ఉన్నత విద్య యూనివర్సిటీలో అభ్యర్థించి ఫాస్ట్ ఫుడ్ సెంటర్, చికెన్ సెంటర్ వాళ్ళ పరిస్థితి కూడా గమనించండి చెప్పండి. నేను వాడు ఎంత ఉన్నత చదువు చదివినా కానీ ఏదైతుందో వాళ్ళకి ఏ విధమైన ఉద్యోగ అవకాశం లేక అది మొదటి దిగ్గులు పడింది చెప్పంటున్నాను. దీని బాధ్యులు కేసీఆర్ కాదా చెప్పంటున్నాను. వారికి సంబంధించిన నిధులు నీ దగ్గర వారి కూడా ఏదైతుందో నువ్వు ఎస్సీ సమాజ వర్గానికి ఒక్కొక్క నియోజకవర్గానికి 1000 మంది అవకాశం కల్పిస్తావో అట్లాగే రాష్ట్రంలో ఏదైతుందో ఒక 50,000 మంది గిరిజనులకు ఏదైతుందో అవకాశం కల్పిస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఇంటిపై చేసిన దాడిని నిరసిస్తూ కరీంనగర్ బస్టాండ్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ అప్రజాస్వామిక చర్యలను సభ్య సమాజం మక్త కట్టడంతో ఖండించాలని కోరారు. తెలంగాణలో మరో విముక్తి పోరాటానికి సమయం ఆసన్నమైందని, ప్రజలు స్వచ్ఛందంగా ఈ పోరాటంలో పాల్గొని నియంత పాలనకు చర్మగీతం పాడాలన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో విద్యా, వైద్యం, ఉపాధి అవకాశాలు లేవని, చివరికి ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేశారని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ మరి దాష్టికానికి, టీఆర్ఎస్ పార్టీ అహంకారానికి, టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి మరి నియంత్రిత ధోరణికి నిదర్శనం ఇలా మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా చెప్తా ఉన్నాం, మేము దేనికోసమే అరెస్ట్ ఈరోజు ప్రోగ్రాం కార్యక్రమం చేయలేదు. నిన్న టీఆర్ఎస్ ద్రోహులు, టీఆర్ఎస్ సంబంధించినటువంటి మరి దుండగులు మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఇంటి మీద దాడికి పోతే వాళ్ళ మీద కేసు బుక్ చేయకుండా మరి వారు ఇలా దాన్ని మేము ఖండిస్తూ కార్యక్రమం చేస్తే మమ్మల్ని తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము ఇక ఊరుకునేది లేదు. మేము కనుక ఇదే విధంగా ఈ మంత్రుల, ఈ ఎమ్మెల్యేల, ఈ నాయకుల మీద దాడికి వణుకుంటే ఖబర్దార్ చెప్తున్నా, మీరు బయటకు వెళ్ళలేరు, మీరు మమ్మల్ని అనవసరంగా రెచ్చగొడుతున్నారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ముఖ్యంగా చెప్తా ఉన్నా, మేము ఈరోజు కేవలం రేవంత్ మా పిసిసి అధ్యక్షుల మీద దాడి చేసినందుకు నిరసనగా కార్యక్రమం చేసినా తప్ప మాకు వేరే ఉద్దేశం లేదు. అయినప్పటికీ కూడా మమ్మల్ని తీసుకొచ్చి ఇలా అరెస్ట్ చేసి బంధించడం జరిగింది. మేము ఒక్కడే చెప్తా ఉన్నాం, మీకు మీ కుట్రలు కుతంత్రాలకు మీరు కాంగ్రెస్ పార్టీని అణిచివేస్తా అనుకుని ఈ పోలీసు వాళ్ళ ద్వారా మమ్మల్ని అణిచివేస్తా అనుకుంటే అది మీ భ్రమ మాత్రమే. ప్రతి ఒక్క కాంగ్రెస్ సైనికుడు మీ వెంట పడతాం, మీ నాయకులను మరి బయటకు వెళ్లకుండా ఈరోజు నిర్బంధిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మేము మరి ఏదో కేవలం నిరసన కార్యక్రమం చేస్తూ ఉంటే మా మీద దాడి చేస్తూ ఉన్నారు. మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి ఈరోజు పోలీస్ స్టేషన్లో బంధించారు. కేటీఆర్కు నిజంగా ఆంధ్రాలో చదువుకున్నటువంటి దోస్తులతో ఈరోజు మరి గుంటూరు సంబంధించిన స్నేహితులతో సంబంధాలు పెట్టుకొని ఈరోజు నువ్వు ఎందుకు భయపడతా ఉన్నావు? ఎందుకు మా పిసిసి అధ్యక్షులు వైట్ ఛాలెంజ్ని ఎందుకు స్వీకరిస్తలేవు? దీని వెనుక మర్మమైంది. నువ్వు ఎందుకు కోర్టుకు పోయినావు? నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు స్వీకరించి బయటకు రా అని చెప్పి మీ సందర్భంగా సవాల్ విసురుతా ఉన్నావు. నిజంగా నీకు అనుమానం ఉంది కాబట్టి నువ్వు ఇవాళ కోర్టు నుంచి తెచ్చుకుంటా ఉన్నావు. అదేవిధంగా ఈ అన్నిటి మీద ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దీనన్నిటి కూడా ప్రజలకు మీ యొక్క పరాకాష్ట ఈరోజు 6 ఏళ్ల బాలిక మీద అత్యాచారం జరుగుతూ ఉంది. ప్రతిరోజు ఏదో విధమైనటువంటి అత్యాచారం, దాన్ని మీరు ఖండించకపోగా ఉల్టా మా మీద కేసులు పెడతా ఉన్నారు. ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ సైనికులు ఊరుకునేది లేదు. పెద్ద ఎత్తున మీ మీద కూడా మా పిసిసి అధ్యక్షుల మీద దాడి చేసిందని మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది. ఇక ముందు ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మీ నాయకుల మీద భౌతిక దాడులకు దిగుతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని తిరుమల గార్డెన్లో టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ గ్రామాల్లో పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలు సూచించారు. కరోనా నేపథ్యంలో గ్రామాల్లోకి రాలేకపోయానన్నారు. అనంతరం దేవరుప్పుల మండలం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా తీగల దయాకర్ గౌడ్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో గాంధీ నాయక్, మల్లేష్, ప్రవీణ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కరెక్ట్గా పనిచేయాలనేది, ఒక పద్ధతిగా మనం పోవాలనేది, కంచి ఒక పద్ధతిగా మనం ముందుకు పోవాలనేది సార్. పార్టీ ప్రోగ్రామ్స్ కూడా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటి, మనం ఎవరికి నాదాలు పడవలసిన పని లేదు, ఎవరికి తలవంచ పని లేదు. ఏ పార్టీ వాడు విమర్శిస్తాడో కూడా సపరేట్ కూడా కూర్చోవద్దు.
ఎందుకు కూర్చోవాలి చెప్పండి? మనం ఏం తప్పు చేసినామని? ఏ రాష్ట్రంలో ఎవరు చేయని తిరిగి కేసీఆర్ చేస్తారు. మీరు ఛాలెంజ్ చేయాలి. నేను ఒక తండకు పోయిన అమ్మాపురం తండకు ఒక బీజేపీ నాయకుడు ఉన్నాడు. ముతోల్ నియోజకవర్గ బీజేపీ నేత బోస్లే మోహన్ రావు పాటిల్ ఆధ్వర్యంలో బాసర మండల బిద్రెల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్లు యువ కార్యకర్తలు బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మోహన్ రావు పాటిల్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, రాబోయే రోజుల్లో ఇతర పార్టీల నుండి భారీ ఎత్తున వలసలు ఉంటాయని, నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ్, సుభాష్, పాటిల్ తదితరులు పాల్గొన్నారు. బిద్రెల్లి గ్రామానికి చెందిన యువకులు, వార్డు మెంబర్లు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. వీరు చెప్పేది ఒకటే, భారతీయ జనతా పార్టీలో చేరడానికి ముఖ్య ఉద్దేశం వీళ్ళది మోదీ గారి మీద నమ్మకం, వాళ్ళ నాయకత్వంపై నమ్మకం, ఇవన్నీ దృష్టిలో ఉంచుకుంటూ ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. మరి పార్టీ అనేది ఎవరొక్కరు జాగీర్ కాదు. తప్పకుండా ప్రతి ఒక్కరు పార్టీలో చేరొచ్చు, పార్టీ కోసం కష్టపడవచ్చు, పని చేయొచ్చు. తప్పకుండా పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు గౌరవం ఉంటుంది. వాళ్ళ కష్ట సుఖాల్లో తప్పకుండా మేము పాల్గొంటాం. మరి మేము ఎప్పుడూ బైన్సాలో ఉండి పార్టీ కార్యకర్తలకు సేవ చేస్తూ 24 గంటలు ఇక్కడే ఉంటాం. మరి వేరే నాయకుల లెక్క ఒకచోట ఉండడం. మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటూ ముతోల్ తాలూకా మున్నూరు కాపు సంఘం పెద్దలు ముతోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి బైంసా పట్టణంలోని విశ్రాంతి భవనంలో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విఠల్ రెడ్డి మాట్లాడుతూ మున్నూరు కాపు సోదరులకు వారి భావి తరాల కోసం మీ ఆలోచన సరి అనేది, దీనిని రాష్ట్రంలో ఉన్న బీసీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అలాగే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి విస్తరిస్తానని తెలిపారు. అనంతరం మున్నూరు కాపు వివిధ మండలాల నాయకులు మాట్లాడుతూ కాపు సోదరులకు ఈ కార్పొరేషన్ ఏర్పాటుతో ఆర్థికంగా బాగుపడతారని తెలియజేశారు. మన మున్నూరు కాపు సోదరులందరూ కూడా సంఘాల ద్వారా అన్ని ఎమ్మెల్యేలకు వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారికి మన తాలూకాలో ఉన్నటువంటి దాదాపుగా అందరూ ముఖ్య కుల సోదరులు, నాయకులు, పెద్దలందరూ కూడా కలిసి మరి ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏంటిదంటే మనకు స్టేట్ లెవెల్లో మున్నూరు కాపు కార్పొరేషన్ అనేటటువంటిది కావాలి, దాని ద్వారా మనకు ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయనేటటువంటి విషయాన్ని ఎమ్మెల్యే గారికి కూడా వివరించడం జరిగింది. ఎమ్మెల్యే గారు దానికి తప్పకుండా నేను ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాను, ఈ స్టేట్ లెవెల్ ఇష్యూ అయినా కూడా అవసరం అనుకుంటే నేను మరి అసెంబ్లీలో కూడా నాకు అవసరం అనుకుంటే రేజ్ చేసే అవకాశాన్ని కూడా నేను తప్పకుండా పరిశీలన చేస్తాను. మరి ఈ విషయాన్ని మరి ఇక్కడ పెద్ద మొత్తంలో ఉన్నటువంటి మున్నూరు కాపులు కాబట్టి రాష్ట్రం మొత్తంలో ఇది చాలా అవసరం అనేటటువంటి తాను కూడా గుర్తించడం జరిగింది. తప్పకుండా మరి మంచిగా తను స్పందించడం జరిగింది కాబట్టి మంచి హర్షం వ్యక్తం చేయడం జరిగింది. దాంతోపాటు తాలూకా లోపల కూడా మరి గ్రామాల లోపల మనకు సంఘాలు ఉన్నా మరి తాలూకా లోపలికి వచ్చేసరికంటే తాలూకా సంఘం లేదు, కళ్యాణ మండపం కానీ దానికి ఏంటిదంటే ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి పెద్ద మొత్తంలో దాదాపుగా తాలూకా లోపల 40% మన మున్నూరు కాపులు ఉన్నా మరి ఇక్కడ మనకు వసతి లేదు. దాన్ని ఏంటిదంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. దాన్ని కూడా తాను సానుకూలంగా మరి స్పందించడం జరిగింది. తప్పకుండా నేను దానికి తగినటువంటి స్థలాన్ని మరి ఎకరమా 2 ఎకరాల మరి బయట మనకు ఉన్నటువంటి ప్లేసుల లోపల తప్పకుండా మనం పరిశీలన చేసి మేము చేద్దామని కూడా తను చెప్పడం జరిగింది. దానికి మన మున్నూరు కాపులందరూ కూడా మరి హర్షం వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. సార్ మీరు ఒకవేళ ల్యాండ్ ఇచ్చినట్టయితే మీకు కంట్రిబ్యూషన్ కానీ ప్రభుత్వం ద్వారా కానీ మేము అది నిర్మాణం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే గారికి తెలపడం జరిగింది. దాదాపు మనకు కార్పొరేషను మళ్ళీ తర్వాత ఇక్కడ ల్యాండ్ ఇప్పేయడానికి మనకి ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించడం జరిగింది. కాబట్టి తనకు మేమందరం కూడా మన మున్నూరు కాపు తాలూకా తరఫున మన తాలూకా ప్రజల తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాము. తప్పకుండా
మళ్ళీ దశల వారీగా తన కలుస్తూ మరి సమస్యను పరిష్కారం అయ్యే వరకు మరి ఎమ్మెల్యే గారితో పాటు మనం అందరం కూడా ముందుండి సమస్యను పరిష్కారం చేయాలని తెలియజేసుకుంటున్నాను. జై మున్నూరు కాపు. ఎమ్మెల్సీ శ్రీ కశిరెడ్డి నారాయణరెడ్డికి నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం బైరాపూర్ గ్రామ పంచాయతీకి చెందిన రైతులు గ్రామస్తులు D82 ప్యాకేజీలో తమకు ప్రభుత్వం తరపున సహాయం అందించాలని వినతి పత్రం అందజేశారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం బునియాదీర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదులు సరిగ్గా లేక 6 బయట విద్యార్థులకు ఉపాధ్యాయులు విద్యను అందిస్తున్నారు. భవనాలు అసంపూర్తిగా ఉన్నాయని ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు తెలిపారు. పాఠశాల తరగతి భవనంలో పైకప్పు సిమెంట్ ఊడిపోయిందని ప్రభుత్వం ఆదుకోవాలని ప్రధాన ఉపాధ్యాయులు తెలిపారు. My name is Sindhu. My village name is Bunyadpur. My school name is UPS Bunyadpur. My mandal Pebberu. My district is Vanaparthi. నేను ఇక్కడ చదువుకుంటున్న స్కూల్లో నా రూమ్స్ లేవు. మాకి రూమ్స్ లేకపోవడం వల్ల మేము చెట్టు కింద కూర్చుంటున్నాము. వర్షం పడితే మాకు ఇబ్బందిగా ఉంది. అలాగే మాకు స్కూల్ టీచర్స్ కూడా లేరు. 3 మెంబర్సే ఉన్నారు. అందుకే మాకు టీచర్స్ కూడా కావాలి. వాష్రూమ్స్ కూడా లేవు. మాకి ఇప్పుడు నిర్మిస్తున్నారు. అందుకే మాకు వాష్రూమ్స్ కూడా కావాలి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా అస్తవ్యస్తంగా అయిందని అన్నారు. నకిలీ పత్తి విత్తనాల వల్ల జిల్లాలోని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, పంటలు పండక ఆత్మహత్యలు చేసుకుంటారని తెలిపారు. రైతులు నష్టపోతున్నారని చెప్పినా విచారణ పేరు మీద కాలయాపన చేస్తున్నారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. 20 రోజులలో రైతులకు న్యాయం చేయాలని, లేదంటే రైతులతో ప్రగతి భవన్ ముట్టడిస్తామని ఈ సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాయల్ శంకర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా అస్తవ్యస్తమైంది. ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి సంవత్సరం రైతులు డూప్లికేట్ విత్తనాల సరఫరా వల్ల ఈ జిల్లాలో ఉన్నటువంటి లక్షలాది మంది, వేలాది మంది రైతులు నష్టపోతున్నారు. 2017 సంవత్సరంలో కూడా కింగ్ పత్తికి సంబంధించినటువంటి డూప్లికేట్ పత్తి విత్తనాల సరఫరా వల్ల కొన్ని వేల మంది రైతులు పత్తి నాటి ఆదిలాబాద్ జిల్లాలో నష్టపోయారు. మేము వ్యవసాయ పనులు మొదలయ్యే జూన్ మాసంలో కూడా హెచ్చరించినాం. మార్కెట్లో యథావిధిగా డూప్లికేట్ పత్తి విత్తనాలు వస్తున్నాయి. వ్యవసాయ శాఖ నుంచి ఎటువంటి మానిటరింగ్ కూడా లేదు. రైతులను పూర్ణ ముంచే ప్రక్రియ జరుగుతున్నదని మేము వ్యవసాయ పనులు మొదలయ్యేటప్పుడు జూన్లో చెప్తే టీఆర్ఎస్ పార్టీ నాయకులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, అధికారులు చాలా గొప్పగా మాట్లాడారు. డూప్లికేట్ పత్తి విత్తనాలు సరఫరా చేసే వాళ్ళపై పీడీ యాక్ట్లు పెడుతున్నామని చెప్పారు. కానీ 1-2 కేసులు పెట్టి ఎవరిపై కూడా పీడీ యాక్ట్లు పెట్టలేదు. స్టేషన్ బెయిల్ ఇచ్చి వాళ్లకు రాచ మర్యాదలు చేసి బయట పంపారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో గంగా కావేరికి సంబంధించినటువంటి 6 అనే పత్తి విత్తనాలు నాటినటువంటి రైతులకు ఒక పత్తి చెట్టుకు 2 నుంచి 3 కాయలు, 4 కాయలు మాత్రమే కాసినాయి. వాళ్ళ ప్రకటన మాత్రం ఎకరానికి 15 నుంచి 20 క్వింటాల పత్తి దిగుబడి వస్తాయని ప్రచారం చేస్తే రైతులంతా కూడా నమ్మి దాదాపు ఆదిలాబాద్ జిల్లాలో 50,000 ఎకరాలలో ఈ పత్తి విత్తనాలను నాటిర్రు. దీని మీద అధికారులకు అనేక సందర్భాల్లో విజ్ఞప్తి చేసినాం. ఈ 6 విత్తన కంపెనీ ఏదైతే గంగా కావేరికి సంబంధించినటువంటి కంపెనీ ఉందో ఆ 6 క్వాలిటీ అనే విత్తనాలు మొలకెత్తిన చెట్టు మరి పెద్దగా పెరిగింది, కానీ పూత లేదు, ఖాతా లేదు అని అంటే అధికారుల నుంచి ఇప్పటివరకు సరి అయినటువంటి సమాధానం లేదు. ఈసారి వాతావరణం అనుకూలంగా ఉన్నది. అదేవిధంగా మార్కెట్లో మద్దతు ధర సరిగా ఉన్నది. రైతులకు పంట పండితే అప్పులు తీసుకోవచ్చనే ఆలోచనతో రైతులుంటే ఈ డూప్లికేట్ పత్తి విత్తనాల సరఫరా వల్ల ఈరోజు రైతులంతా కూడా అయోమయంలో ఉన్నారు. ఇప్పటికే రోజుకు 1-2 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కానీ ఈ ప్రభుత్వ ఆలోచన మాకు అర్థమైతే లేదు. మేము రైతు బంధు ఇస్తున్నాం కాబట్టి ఎకరానికి 5,000, మీరు ఎకరానికి 1,00,000 రూపాయలు నష్టపోయినా మాకేం సంబంధం లేదనే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. ఇక్కడ పర్మనెంట్ జేడీఏ ఉండడు.
అధికారులు ఉండరు, ఎప్పుడు ఎవరికి కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఆదిలాబాద్ జిల్లా పత్తి రైతులందరి తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే సిక్సర్ పత్తి వల్ల విత్తనాల వల్ల నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎకరానికి ₹1,00,000 నష్టపరిహారం ఇవ్వాలి. మరి అదేవిధంగా ఇంక్వైరీ పేరు మీద, విచారణ పేరు మీద సంవత్సరాల తరబడి కాలయాపన చేస్తారు. ఇదే విధంగా 2017లో జరిగినటువంటి విత్తనాల వల్ల నష్టపోయినటువంటి రైతులకు ఇప్పటి వరకు కూడా కింగ్ పత్తి విత్తనాల వాళ్లకు ₹1 కూడా నష్టపరిహారం లేదు. ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటలేదు. ఎందరు మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందో సంబంధిత కంపెనీలపై అర్థమైతే లేదు. అందుకే రైతులందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ ప్రక్రియ అంతా కూడా 20 రోజుల లోపల జరగాలి. శాస్త్రజ్ఞులు పిలిపియాలి. వాస్తవంగా ఏం లోపం ఉన్నది, ఎందుకు ఆ పత్తి కాస్తలేదు, ఆ పత్తికి పూత ఎందుకు వస్తలేదు, కాత ఎందుకు వస్తలేదు, రైతులకు దీని మీద పూర్తి విచారణ న్యాయం చేయాలి. ఈ ప్రభుత్వానికి 20 రోజుల సమయం ఇస్తున్నాం. 20 రోజుల సమయం లోపల రైతులకి న్యాయం జరగకపోతే హైదరాబాద్ వేలాది మంది రైతులు వస్తారు. అక్కడ ప్రగతి భవన్ ముట్టడిస్తాం. రైతులకు న్యాయం జరిగే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాం. గోల్నాక డివిజన్ తులసిరామ్ నగర్లో కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ సొంత ఖర్చులతో గోల్నాక డివిజన్లోని ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పేద ప్రజల పిల్లలకు ఉచిత పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్టు, డివిజన్లోని అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వారం రోజులు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పిల్లల తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం పాఠశాల హెడ్ మాస్టర్ ఆదిత్యరాజు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు సతీష్, నరేష్, దేవేంద్రర్, సంధ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గోల్నాక డివిజన్లోని తులసిరామ్ నగర్ లంక ప్రభుత్వ పాఠశాలలలో నోటుబుక్లు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు విద్యార్థులందరికీ గోల్నాక డివిజన్లోని ప్రభుత్వ పాఠశాలలలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ మేము ఉచితంగా నోట్బుక్లు ఇవ్వాలని నేను నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా మాతో తోచిన సాయంగా ప్రతి ఒక్క విద్యార్థికి కొంత బుక్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అందరికీ కూడా గోల్నాక డివిజన్లో ఉన్న స్కూళ్ళందరికీ మేము నోట్బుక్లు ఇస్తామని కూడా ప్రభుత్వ పాఠశాలలో ఇస్తామని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాము. విద్యార్థులకి ప్రతి సంవత్సరం నేను ఎక్కడైనా సరే విద్యార్థులు ప్రతి సంవత్సరం నేను నోట్బుక్లు ఉచితంగా అందజేస్తుంటాను ఎప్పుడైనా. అదేవిధంగా ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. ఈరోజు గోల్నాక డివిజన్ తులసిరామ్ నగర్ లంకలో ప్రభుత్వ పాఠశాలలకు బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. మా సొంత ఖర్చు పెట్టి బుక్స్ పంపిణీ చేశాము. మేము చేసే సాయం పిల్లలకి కొంచెమన్నా సాయం అవుతుందని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లల్ని స్కూల్కి ప్రతి ఒక్క రోజు పంపించాలి. ఇప్పటి మటుకి పిల్లలు కూడా సంతోషంగా వెళ్తున్నారు. ఇంకా ఉన్న వాళ్ళు కూడా రావాలని కోరుకుంటున్నాను. ఇప్పటికైతే సంతోషంగా ఉన్నారు. ఇట్లనే సంతోషంగా రోజు రావాలి పిల్లలు. కరోనా కూడా మొత్తం తగ్గిపోవాలి. డైలీ స్కూల్స్ కూడా ఇలానే ఓపెన్ చేసి పిల్లలకి ఇంకా చదువు చెప్పాలి, ఎంకరేజ్ చేయాలి. ఇంకా పిల్లలు రాని పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేయాలి. అన్నిటికీ స్కూళ్ళల్లో మాస్క్ ధరించాలి, మేము శానిటైజర్ కూడా చేపిస్తున్నాం అని చెప్పి టీచర్స్కి చెప్పదలుచుకున్నది ఏంటంటే పిల్లలకి కంపల్సరీ మాస్క్, శానిటైజర్ వాడాలని పిల్లలకి చెప్పాలని కోరుకుంటున్నాను. మంత్రి కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా అంబర్పేట్ డివిజన్ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో అలీకేఫ్ చౌరస్తాలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి రాజకీయాల్లో విమర్శలు సహజమే, కానీ దిగజారి మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఇకపై టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చూస్తూ ఉండరు, దాడికి ప్రతిదాడి తప్పనిసరి అని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రబోలు నరసింహారెడ్డి, లింగారావు, నాగరాజు, జమీల్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మొన్న జరిగిన సంఘటనలో కేటీఆర్ గారిని రేవంత్ విమర్శించడము ఆయన హక్కేంది, ఆయన సాయం ఏంది ఒకసారి గమనించాలి ఆయన. ఎందుకంటే కేటీఆర్ గారు ఒక మంచి నాయకుడు, దేశంలో
ఎక్కడ లేని పథకాలు మన రాష్ట్రంలో ఉన్నాయి. అందరూ గర్విస్తున్నారు. ప్రపంచం అంతా మన తెలంగాణ వైపు చూస్తున్నది. వీళ్ళేమో మన తెలంగాణని అడ్డుగోలుగా తొక్కేయాలని చూస్తున్నారు. బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ వీళ్ళు తొక్కాలని మన రాష్ట్రాన్ని తొక్కాలని చూస్తున్నారు. ఇది గమనించకుండా కావాలని ఏదో ఒక ఇష్యూ తీసి రేవంత్ మన కేటీఆర్ గారిని విమర్శించడము, కేటీఆర్ గారిని ఏదో ఒక దాంట్లో ఇచ్చేయడము ఇది మంచి పరిణామాలు కాదు. ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాము ప్రపంచంలో జరిగే సదస్సు కూడా మన రేవంత్ రెడ్డి గారికి ఆహ్వానం వచ్చింది. మీరు అదైనా గమనించాలి. కనీసం అది గమనించకుండా ఏది గమనించకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడము, ఆయన స్థాయి తగ్గట్టు మాట్లాడితే బాగుంటుంది. రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము, ఏదో ఇక నోరు ఉంది కదా, మైకులు ఉన్నాయి కదా, మీడియా ఉంది అని మాట్లాడితే పద్ధతి కాదు. ఇక్కడ టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరు ఊరుకోవడం లేరు. మేము కూడా తర్వాత ఇప్పుడు చూస్తాము. మాకు కూడా దమ్ములు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. తోడగొట్టడం మాకు కూడా తెలుసు. తోడ ఎలా కొట్టాలో, తోడ సౌండ్ ఎలా కొట్టాలో మాకు కూడా తెలుసు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు ఖబర్దారు, మీరు గమనించి జాగ్రత్తగా ఉండండి. ఇక నిన్న నుంచి మీకు కూడా స్టార్ట్ అయింది. మీ మీద కూడా దాడులు జరుగుతుంటాయి. మా మీద దాడులు చేసుడు కాదు, మీ మీద కూడా దాడులు చేసి మేము చూపిస్తాము. మా టీఆర్ఎస్ కార్యకర్తలు తక్కువ లేరు. 60 లక్షల మంది సభ్యత్వం ఉంది మాకు. ఇవాళ మీ దగ్గర ఏముంది? మీరు వచ్చింది ఎక్కడికేని టీడీపీకి వచ్చారు. మీ దాంట్లో మీ నాయకులు మీకు చక్కగా లేరు. ఫస్ట్ మీరు అది చూసుకోండి, తర్వాత వచ్చి మా టీఆర్ఎస్ వచ్చి మాట్లాడండి. అంతేగాని ఏదో మాకు మైక్ ఉన్నది కదా ఉడతాను నేను చేస్తాను అంటే కాదు. మాకు కూడా నోరులు ఉన్నాయి, ఉడతాము. మేము కూడా ఏందో చూపిస్తాం. పెద్దపల్లి జిల్లాలోని గోలివాడ గ్రామ ప్రజలకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో కరోనా వ్యాక్సిన్ క్యాంపును గ్రామ సర్పంచ్ ధర్ని రాజేష్ అధ్యక్షతన ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ ధర్ని రాజేష్ మొదటగా వ్యాక్సిన్ వేసుకున్నారు. సర్పంచ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని గ్రామస్తులకు సూచించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి వ్యాక్సిన్ వేసుకున్న గ్రామ ప్రజలను అభినందిస్తూ అంతర్గాం మండల వైద్య సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కస్తూరి, పద్మ, అంజయ్య వార్డు సభ్యులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా గూడూరులో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. దయాకర్ అనే వ్యక్తిని హత్య చేసిన 2 వ్యక్తులను అరెస్ట్ చేసినట్లుగా గూడూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి తెలిపారు. కుటుంబ సభ్యులే ఈ దారుణానికి ఒడిగిట్టినట్లు పోలీసులు గుర్తించారు. విచారణ చేపట్టిన పోలీసులు 2 వ్యక్తులను అరెస్ట్ చేశామని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హుజూరాబాద్లో కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ, లబ్ధిదారులకు అందజేసిన మంత్రి గంగుల కమలాకర్. జగిత్యాలలో దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర సభలో పాల్గొన్న ఎమ్మెల్సీ, దళిత బంధు ప్రతి దళిత కుటుంబానికి వర్తింపజేయాలని డిమాండ్. రేవంత్ రెడ్డి ఇంటిపై దాడిని నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా, కరీంనగర్ బస్టాండ్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం. జనగామ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం, పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.